విశాఖ గాజువాకలో సంచలనం రేపిన మౌనిక హత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో నిందితుడు రవీంద్ర పోలీసు కస్టడీలో చెప్పిన వివరాలు విచారణాధికారులను సైతం నివ్వెరపోయేలా చేస్తున్నాయి. 3 రోజులుగా కొనసాగుతున్న పోలీస్ కస్టడీ విచారణలో రవీంద్ర అనేక కీలక విషయాలను బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. మిత్రుడి ఇంట్లోనే ప్రియురాలు మౌనికను హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. హత్య అనంతరం మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి తన ఇంటికి తరలించినట్లు చెప్పాడు. ఈ ఘటనలో సీసీ కెమెరా దృశ్యాలు కీలకంగా మారాయి. నిందితుడు సూట్ కేసుతో వెళ్తున్న దృశ్యాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. నేటితో రవీంద్ర పోలీస్ కస్టడీ ముగియటంతో అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు. మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. మౌనిక, విశాఖ గాజువాకలో ఏదైతే హత్య జరిగిందో ఆ హత్య రోజుకో ట్విస్ట్ అయితే అలుముకుంటున్న పరిస్థితి ఉంది. విశాఖపట్నం గాజువాకలో సంచలనం రేపిన మౌనిక హత్య కేసు రోజు రోజుకైతే కొత్త మలుపు అయితే తిరుగుతుందనేది చెప్పుకోవచ్చు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రవీంద్రను పోలీసులు కస్టడీకి తీసుకొని అదుపులో తీసుకున్న తర్వాత కస్టడీలోకి తీసుకున్నాక విచారణ చేసే కొద్ది రోజుకొక నివ్వెరపోయే విధంగా అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపించడంతో ఒక్కసారిగా స్థానికంగా కానీ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో హడలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజులుగా కొనసాగుతున్న విచారణ పోలీస్ కస్టడీలో రవీంద్ర ఒక కీలకమైన విషయాన్ని అయితే బయటపెట్టిందని చెప్పొచ్చు. తన యొక్క ఏదైతే ఇంతకాలం కూడా వాళ్ళ ఇంట్లోనే ఈ యొక్క హత్య చేశాడు, హత్య జరిగింది అని చెప్పేసి అక్కడే మొక్కలు చేసి మొత్తం బాడీని మొత్తం డిస్మాంటిల్ చేశాడు అనేసి అయితే అనుకున్నారు. కానీ దానికి పూర్తి భిన్నంగా ఈ యొక్క హత్య వాళ్ళ యొక్క మిత్రుడు ఏదైతే ఎల్ఎస్ నగర్ గాజువాక ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతం నుండి 120 మీటర్ల దూరంలో మిత్రుడి ఇంటికి తీసుకెళ్లి ఆ యొక్క తన స్నేహితుడు వాళ్ళ ఇంట్లో లేని సమయంలో తన ప్రియురాలైన మౌనికనైతే రవీంద్ర ఆ ఇంటికి తీసుకెళ్లి కాసేపు ఇద్దరు కూడా మామూలుగా ఉండే సమయంలో గంటన్నర తర్వాత ఒకసారిగా అక్కడ హత్య చేసి అక్కడ నుండే డిస్పాచ్ చేసి ఒక సూట్ కేసులో ఎల్ఎస్ నగర్ లో తన యొక్క అపార్ట్మెంట్ కి తీసుకురావడం అయితే సీసీ ఫుటేజ్ టీవీలో అయితే పూర్తిగా కనిపించడంతో ఒక్కసారిగా పోలీసులు అయితే హవాకు చెందారు. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గాని ఇలా చేశాడా, అసలు ఏం జరిగింది ఏంటి అని మరింత విషయాన్ని కూడా నిందితుడి నుండి అయితే పోలీసులు రాబట్టే ప్రయత్నం చేసే సమయంలో సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తే అసలు మౌనిక అనే వ్యక్తి వాళ్ళ అపార్ట్మెంట్ కి వచ్చిన సీసీ ఫుటేజ్ లో ఎక్కడా కనిపించలేదు. కానీ ఎలా ఈ అమ్మాయి బాడీ ఎక్కడ దొరికింది, అసలు ఎలా వచ్చిందని పూర్తిగా లోతుగా విచారణ జరిపిన తర్వాత తన ఫ్రెండ్ ఇంట్లోనే ఈ ఘట్టం అంతా పూర్తి చేశామని చెప్పేసి అలానే తనని కాల్చివేయడానికి కూడా దారిపాలెంలో కొంత బాడీని తీసుకెళ్లి అక్కడ కాల్చివేశారని చెప్పేసి అయితే చెప్పడంతో పోలీసులు ఆ వింటున్న సమయంలోనే బాగా అసలు ఏం జరిగింది ఏంటి, ఇటువంటి ఘటనలకు పాల్పడడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు డేటింగ్ యాప్ లో పరిచయమైన మీ ఇద్దరి మధ్య ఇటువంటి ఘటనలకు తావిచ్చిన పరిస్థితి ఏంటి అనే విషయాన్ని కూడా స్థానికంగా పోలీసులు అయితే మరింత లోతైన విచారణ చేస్తున్నారు. 3 రోజులు కస్టడీ ముగించుకొని ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తున్న పరిస్థితి ఉండడంతో మరింత విచారణ కోరడం కూడా పోలీసులు మరొక 2-3 రోజులు అయితే కస్టడీ కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి ప్రజా సంఘాలు సైతం అలానే మహిళా సంఘాలు మొత్తం కూడా వీళ్ళకి బాధ్యతగా మౌనిక కుటుంబానికి బాధ్యతగా ఉండడం, దీనిపైన సమగ్ర విచారణ జరపాలని, దీనికోసం స్పెషల్ కమిటీ ఒకటి వేయాలని చెప్పేసి కూడా పలు సంఘాలు అయితే అక్కడ కోరుతూ డిమాండ్ అయితే చేస్తున్నాయి. అలానే మౌనిక తండ్రి ఎవరైతే ఉన్నారో మౌనిక తండ్రి తన కుమార్తె విచారణ పోలీసులు పక్కదోవ పట్టిస్తున్నారని, పూర్తిగా తన కుమార్తె ఎటువంటి పొరపాటు చేయలేదు కానీ కనీసం దళిత మహిళ అయి ఉండడంతో మమ్మల్ని పూర్తిగా తక్కువ చేసి చూస్తున్నారని చెప్పేసి అయితే వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేయడంతో స్థానికంగా మొత్తం కూడా ఒక విశాఖ నగరం మొత్తం కూడా అలానే రాష్ట్రం మొత్తం కూడా ఇదొక కేసు సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. దీనిపైన ఈ రోజు రవీంద్రను కోర్టుకు హాజరుపరిచి మరిన్ని రోజులు కస్టడీ కావాలని చెప్పేసి అయితే కోరుతామని చెప్పేసి పోలీసులు అయితే ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు కోర్టులో దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందని అయితే కాస్త ప్రశ్నార్థకంగా మారింది. ఈ కేసు నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపడంతో హోమ్ మినిస్టర్ గానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గానీ, సీఎం చంద్రబాబు నాయుడు గానీ దీనిపైన జోక్యం చేసుకోవాలని చెప్పేసి అయితే ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.